జై గోవింద. ప్రియ భగవద్బంధువులారా, మన హైదరాబాద్ మనగనూరులో ఉన్నటువంటి గోవింద క్షేత్రంలో అందరికీ అందుబాటులో ఉండేలాగా తులసిమాలలు అలాగే వైజయంతి మాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తులసిమాలని ఎందుకు ధరించాలి అనే ప్రస్తావన వస్తే మనకి విష్ణు పురాణంలో అలాగే భాగవతంలో కూడా ప్రమాణం చెప్తారు. విష్ణు పురాణంలో ప్రమాణం చెప్తారు, ఏ కంఠ లగ్న తులసి నళినాక్షమాలాః ఏ బాహు మూల పరిచిహ్నిత శంఖచక్రాః ఏ వా లలాట ఫలకే లసదూర్ధ్వపుండ్రాః తే వైష్ణవాః భువనమాశు పవిత్రయంతి. స్వయంగా యమధర్మరాజు వారి యొక్క భటులతో చెప్తాడు, ఎవరి కంఠంలో అయితే తులసీమాల అలాగే కమలాక్షమాల అంటే తామర పూసల మాల ఇవి ధరించబడి ఉంటాయో, ఎవరి భుజస్కంధాల మీదైతే భగవంతుడి యొక్క దివ్య ఆయుధాలైనటువంటి శంఖము చక్రము చిహ్నముగా ఉంటుందో, ఎవరు నుదుటి మీద భగవంతుడి యొక్క పాదరూపమైనటువంటి ఊర్ధ్వపుండం ధరించబడి ఉంటుందో వారు ఈ భూమిపైన చాలా పవిత్రవంతులవుతారు, చాలా పవిత్రులు అని చెప్తారు. అలాగే యమధర్మరాజు ఇంకొక విషయం కూడా చెప్తారు, స్వపురుషమపి వీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య మూలకర్ణే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహమన్య నృణాం న వైష్ణవానాం అని. ఇందాక చెప్పినట్టుగా ఏవైతే తులసిమాల ఊర్ధ్వపుండ్రం ఇవన్నీ ధరించినటువంటి వారిని వైష్ణవులు అంటే శ్రీమన్నారాయణుణ్ణి పరిపూర్ణంగా శరణాగతి చేసిన వారు అని అంటారు. శ్రీమద్భాగవతంలో యమధర్మరాజు చెప్తారు, స్వపురుషమపి వీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య మూలకర్ణే. పాశాన్ని ధరించినటువంటి వారి యమ భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరగా పిలిచి వారి చెవులో చెప్తారట, పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహం అన్య నృణాం న వైష్ణవానాం అని. నేను అందరికీ ప్రభువనే కానీ మధుసూదనుణ్ణి శరణాగతి చేసినటువంటి వారికి ప్రభువుని మాత్రం కాదు, వారిని మాత్రం విడిచిపెట్టండి అని చెవిలో పిలిచి చెప్తాడట. ఎందుకని అంటే ఆ నరకంలో కూడా ఆ శ్రీమన్నారాయణుని యొక్క నామాన్ని విన్నంతనే అక్కడున్న వారి యొక్క ప్రారంధమంతా కూడా వారు చేసుకున్నటువంటి పాపమంతా కూడా క్షణకాలంలో భస్మమైపోయి వారు స్వర్గాది లోకాలు పొందుతారు, తర్వాత ఉత్తమమైన జన్మలెత్తుతారు అని చెప్పి దగ్గరికి పిలిచి మరీ చెవిలో చెప్తాడు. అందుకనే తులసిమాలను కానీ భగవత్ ప్రీతికరమైనటువంటి వైజయంతిమాల అని అంటారు. వైజయంతిమాల అంటే అది కూడా భూమిలో నుంచి పండేటటువంటి ఒక వృక్షం నుంచి వచ్చినటువంటి పూసలే. ఆ పూసలు భగవంతుడికి చాలా ప్రీతికరమైనది అన్నమాట, శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనది. అందుకనే ఈ రెండింటిని అలాగే కమలాక్షమాల ఈ మూడింటిని కనుక ధరించగలిగితే యమబాధలు ఉండవు, అపమృత్యు దోషాలు ఏవి కూడా మన దరిదాపుల్లోకి రావు. అలాగే భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరికీ కలుగుతుంది అని స్వయంగా యమధర్మరాజే చెప్తారు. కనుక అందరూ వచ్చి ఏ అలాగే ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకోగలరు అని కాంక్షిస్తూ జై గోవింద. అందరికీ కూడా శ్రీ ఆరావముద వెంకటేశ్వర పెరుమాళ యొక్క
అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, అలాగే అస్మదాచార్యులు శ్రీ 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 పితండి శ్రీరామచంద్ర రామానుజ జయస్వామి వారి పరిపూర్ణ మంగళాశాసనం కూడా ఉండాలని కోరుకుంటూ జై గోవింద.